హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్. ఈ భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే పున్నమి ఘాట్ నుంచి బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. పున్నమి ఘాట్ వచ్చేసి టెంపుల్ నుంచి అయితే 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలి అనుకుంటే 5.4 కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అయితే 3.9 కిలోమీటర్ ఉంటుంది. ఈ పున్నమి ఘాట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్కి బోటింగ్ అప్ అండ్ డౌన్ 120 రూపీస్. అడల్ట్స్కి అయితే, కిడ్స్కి అయితే 90 రూపీస్ ఉంటుంది. బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బోట్, ప్యాంటన్ బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్యాంటన్ బోట్ వచ్చేసి 15 మినిట్స్కి 200 తీసుకుంటారు అడల్ట్స్కి అయితే. కిడ్స్కి అయితే 150 రూపీస్. ఒక 6 మెంబర్స్ వెళ్ళొచ్చు లిమిట్ అది. స్పీడ్ బోట్ అయితే 2 అడల్ట్స్ ఓన్లీ 1 కిడ్ 600 దానికైతే ప్రైస్ వచ్చేసి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అన్నాడు, బట్ చెకింగ్ ఏం చేయడం లేదు. ఈ భవానీ ఐలాండ్ వచ్చేసి కృష్ణా నది మధ్యలో ఉంటుంది. ఇది టోటల్ 133 ఎకర్స్ ఉంటుంది. కనకదుర్గాదేవి ఆలయంలో ఉన్న దుర్గాదేవి యొక్క నివాసం అని అంటుంటారు. దుర్గాదేవికి మరొక పేరు భవానీ, అందువల్ల ఈ ఐలాండ్కి భవానీ ఐలాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఐలాండ్లో నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2200 నుంచి 3500 మధ్యలో ఉంటాయి ప్రైసెస్ పర్ డేకి వచ్చేసి. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఎక్కువ దూరం నడవలేమనుకునే వాళ్ళకు సఫారీ వ్యాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సైకిల్స్ కూడా ఉన్నాయి. సైకిల్స్ వచ్చేసి పర్ డేకి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ రెస్టారెంట్స్, కేఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇంకా మేము వెళ్ళే టైంకి ఏం స్టార్ట్ చేయలేదు. ఈ ఐలాండ్లో ఫోటోషూట్స్ కూడా చేస్తారంట. ఓన్లీ ఫోటోగ్రఫీకి అయితే 3000 రూపీస్. అకామిడేషన్ అండ్ ఫోటోగ్రఫీకి అయితే 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ఏరియా మొత్తం కవర్ చేయడానికి మాకైతే 2 అవర్స్ పట్టింది. మేమైతే బోటింగ్కి ఏం వెళ్ళలేదు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్, గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే ఒక చిన్న కాంబో ఆఫర్ తీసుకున్నాం. దాంట్లో మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్, రోబోటిక్, జురాసిక్ పార్క్ ఉన్నాయి. ఈ 3 కలిపి 200 పర్ హెడ్ వచ్చేసి. మేము 2 మెంబర్స్ కాబట్టి 400 ఛార్జ్ చేస్తారు వాళ్ళు.
అవి దిగిపోయినానికి భయపడుతున్నాను.